నా చిన్న కూతురు వచ్చి, "నాన్న నాకు బండి నేర్పించవా?" అని చెప్పని అడిగింది. సరే అని నేను చెప్పని ట్రై చేస్తుంటే తనకి బ్యాలెన్స్ చేసుకోవడం కూడా రావట్లా. "నీకు సైకిల్ ప్రాపర్‌గా రాలేదు. సైకిల్ వచ్చిన తర్వాత చూద్దాంలే" అని క్యాజువల్‌గా చెప్పి వదిలేసేసా. సరే సైకిల్ నేర్చుకుంటుందని చెప్పంటే నెగ్లెక్ట్ చేస్తుంది. మళ్ళా ఒక 4 డేస్ తర్వాత మరలా నాకు బండి నేర్పించవా అని చెప్పని అడిగింది. అప్పుడు చాలా సీరియస్‌గా చెప్పాను. "నువ్వు 1 వీక్ లోపల సైకిల్ పర్ఫెక్ట్‌గా వస్తేనే నీకు బైక్ నేర్పిస్తా" అని చెప్పన్నా. ఈ మాటను తను చాలా సీరియస్‌గా తీసుకొని ఇంత సమ్మర్‌లో గూడా మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ డిఫరెంట్ రూట్స్‌లో ఎళ్లి సైకిల్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏందంటే పిల్లలకి చాలా క్యాజువల్‌గా చెప్పడం కంటే ఒక టైమ్ బౌండెడ్‌గా చెప్తే వాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. సరే, సైకిల్ తర్వాత సైకిల్ నేర్చుకున్నాక ఒక టెస్ట్ పెట్టాను. టెస్ట్‌లో గూడా పాస్ అయింది. ఇప్పుడు అడిగింది, "బండి నేర్పించవా?" అని చెప్పని. నిజానికి నేను 20 డేస్ ఆఫీస్‌లో లేకపోవటం వల్ల చాలా వర్క్స్ ఉన్నా కూడా నేను చెప్పిన మాటకి చాలా రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి, నా మీద నమ్మకం ఉండాలి, నాకు గౌరవం ఇవ్వాలి అని చెప్పానంటే, నేను తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని, నా వర్క్స్ ఇంపార్టెంటా, కూతురు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇంపార్టెంటా అని చెప్పి చూసి, తనకిచ్చిన నమ్మకమే తను నా మీద పెట్టుకున్న నమ్మకం ఇంపార్టెంట్ అని చెప్పని డైలీ దానికి 1-2 అవర్స్ బైక్ నేర్పించా. ఇక్కడ బైక్ డ్రైవింగ్‌తో పాటు తనకి లైఫ్‌కి ఉపయోగపడే లెసన్స్ కూడా నేర్పించా. పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లలకి ఇవి నేర్పించొచ్చు. అవేంటంటే, ఒకటి బ్యాలెన్సింగ్ జేసుకోవటం. బైక్‌ని ఎలాగైతే బ్యాలెన్సింగ్ జేసుకుంటున్నామో, లైఫ్‌లో కూడా మనం వర్క్‌ని, ఫ్యామిలీని, స్టడీస్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఫ్రెండ్స్‌ని అన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అలాగే 2 యూ టర్న్ తీసుకోవటం. సో, ఒక్కొక్కసారి తెలియక మనం రాంగ్ రూట్‌లో ఎళ్తాం. మళ్ళా రియలైజ్ అయ్యి ప్రాపర్ రూట్‌లో యూ టర్న్ తీసుకోవటం వల్ల తప్పేం లేదు. 3 ఒక్కొక్కసారి ఒక రోడ్‌లో ఎళ్తే అది బ్లాక్ అవుతుంది. సో, అక్కడ బారికేడ్స్ పెట్టేయొచ్చు. రోడ్ రిపేర్స్ అయ్యుండొచ్చు. సో, అంత మాత్రాన ఒక ఆపర్చునిటీ పోయిందని చెప్పని అక్కడ కూర్చొని బాధపడకుండా, రెండో రూట్ తీసుకొని అంటే సెకండ్ ఆపర్చునిటీ ఏముంటుంది వెతుక్కొని ఎళ్ళాలి. దాన్నే ప్లాన్ బి అనుకోండి. అంటే మనం ఒక పని చేసేటప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళకి ఆల్టర్‌నేటివ్ రూట్స్ అన్నీ తెలిసుండాలి. స్పీడ్ బ్రేకర్. ఏ విధంగా అయితే రోడ్డు మీద మనకి స్పీడ్ బ్రేకర్ మన స్పీడ్‌ని కంట్రోల్ చేస్తుందో, లైఫ్‌లో ఒక్కోసారి ఓవర్ స్పీడ్ ఎళ్తుంటాం. సో, అప్పుడప్పుడు ఆగి మనకు మనమే చెక్ చేసుకొని, మనం వెళ్తున్న స్పీడ్ కరెక్టా కాదా? మనం వెళ్తున్న రూట్ కరెక్టా కాదా? అని చెప్పని మనకు మనమే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా తనకి డ్రైవింగ్‌తో పాటు లైఫ్ లెసన్స్ కూడా మనం నేర్పించాం. సో, పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లలు మీ మీద పెట్టుకున్న నమ్మకంను మీరు నెరవేర్చగలిగితే, అంటే మీరు వాళ్ళకిచ్చిన మాట గనక మీరు నెరవేర్చగలిగితే, పిల్లలు చక్కగా మాట వింటారు. అండ్ మనం ఎప్పుడైతే వాళ్ళకిచ్చిన ప్రామిస్ నెరవేరుస్తామో ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా మనకు నెరవేరుస్తారు. ఇవ్వాల్సిన మనకి పెద్ద పెద్ద గిఫ్ట్‌లు, ల్యాండ్స్, బిల్డింగ్స్, షేర్స్ కాదండి. సో, వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నెరవేర్చగలిగితే చాలు. వాళ్ళు ఆణిముత్యాల్లాగా, వజ్రాల్లాగా తయారవుతారు. థాంక్ యూ వెరీ మచ్. సో, చాలా మంది చూస్తున్నారు గానీ ఛానెల్‌ని ఫాలో చేయట్లా. ప్లీజ్ ఫాలో అవర్ ఛానెల్. థాంక్ యూ వెరీ మచ్.